కుడి చేత్తో చేసింది ఎడం చేతికి తెలియకుండా రహస్యంగా చేశాడు గనుక, ఓ మాట 12 గంపలు మిగిలాయి అని బైబిల్లో రాసింది కదా. యేసు ప్రభు వారు ఆ 12 గంపలు ఎవరికి ఇచ్చి ఉండొచ్చు? ఆ చిన్నోడికే ఇచ్చాడు. ఎందుకో చెప్పంటారా? వాడు పేరు సంపాదించడానికి ప్రాకులాడలేదు. లోకంలో 2 రకాల విశ్వాసులు, 2 రకాలైన సేవకులు. యేసయ్య పేరు చెప్పుకొని బ్రతికే సేవకులు, యేసయ్య పేరు కొరకు బ్రతికే సేవకులు. యేసయ్య పేరు కొరకు ఏ సేవకుడు బ్రతుకుతూ సేవ చేస్తాడో ఆ సేవకుడు భూలోకాన్ని తలకిందులు చేసే సేవకుడిగా ఆ దైవజనుడు దేవుడు అభిషేకిస్తాడు. ఆ దైవజనుడు అడిగిపెట్టిన గడ్డలో, ఆ దైవజనుడు అడిగిపెట్టిన ప్రాంతంలో విప్లవాలు దేవుడు సృష్టించడం ప్రారంభిస్తాడు. మేం కనపడకూడదయ్యా, మా పేరు మారుమోకూడదయ్యా, మాకు కాదు యెహోవా, మాకు కాదు, సమస్త ఘనత మహిమ ప్రభావాలు నీకు మాత్రమే కలుగునుగా. కానీ యేసుక్రీస్తును ఊరేగిస్తూ, యేసుక్రీస్తును మహిమపరుస్తూ, యేసుక్రీస్తు మహిమ కొరకు ఎవడు బ్రతుకుతాడు? ఆ దైవజనుని దేవుడు మహిమపరచడం ప్రారంభిస్తాడు.